రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు కనమాలకు అమ్మవారి సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ని ఇవ్వాలని, అష్ట ఐశ్వర్యాలతో పాటు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఆయనతో పాటు ఆ కుటుంబానికి అందరికి ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి అన్ని విధాలు తోడు ఉండాలని దండం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో కూడా బర్త్డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ ఉంది. అలాగే ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి చోట కూడా శారీసు, అలాగే వాళ్ళకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా ఉండమే లక్ష్యంగా మా నాయకుడు ఆశయాలు కాబట్టి, సో అదేవిధంగా మేము కూడా ఎక్కడ అవకాశం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్ని రకాలుగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ఆశయాల కొరకు, ఆయన కోరికలన్నీ తీరే విధంగా మేము కూడా ఆయన అడుగుజాలు నడుచుకుంటూ ఇంకా ప్రజాసేవ అంటే పేదలకు అండగా ఉండడం అన్నది ఇంకా రాను రోజులు ముందుగా పెంచుకుంటూ పోతామని తెలియజేస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు ఆశిన వాళ్ళని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాం. అందరి కోరిక తీర్చే విధంగా మొన్న అద్భుతమైనటువంటి సేనతో సేన అనే కార్యక్రమం జరిగింది. మా వీర మహిళ కానీ డే 1 నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్న ఏకైక నాకు తెలిసి అద్భుతమైన మీటింగ్ అది. ఓన్లీ కార్యకర్తలతో పబ్లిక్ గ్యాదరింగ్ లేకుండా వాళ్ళ మనసుకు ఏముందో మనసులో వాళ్ళ మనసులో అదే విధంగా ఆయన కూడా మాట్లాడి రానున్న రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాం. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా 3 దశల త్రిశూల్ పద్ధతిలో చేస్తారని హామీ ఆయన చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆ మీటింగ్లో చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసుకుంటూ కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి సో చాలా హ్యాపీగా, చాలా సక్సెస్ఫుల్గా ఆ మీటింగ్ జరిగింది. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి 2 కళ్ళగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి